పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి పాత్రికేయ విలేకరుల మిత్రుల సమావేశానికి హాజరైన విలేకరులకి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ఓబీసీసీఎల్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొట్టుపల్లి శ్రీనివాస్ గారు, మా మండల అధ్యక్షులు కొమ్మ శ్రీనివాస్ గారు, మాజీ కౌన్సిలర్ బుద్దగడ్డ సంపత్ గారు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ప్రధానంగా ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం, భారత్ జోడో యాత్ర ద్వారా భారతదేశం మొత్తం కూడా తిరిగినటువంటి అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి మా అందరికీ యూత్ ఐకాన్ అయినటువంటి, మా అందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకులు రాహుల్ గాంధీ గారు ఆ రోజు దేశం మొత్తం కూడా తిరుగుతూ ఈ భారతదేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి బలహీన వర్గాలు అదేవిధంగా బహుజన బిడ్డలకు అండగా నిలవాలని చెప్పి, ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా విద్యాపరంగా, ఆర్థిక పరంగా, మరీ ముఖ్యంగా రాజ్యాధికారంలో రాజకీయ పరంగా వెనుకబాటుగా ఉన్నటువంటి బలహీన వర్గాలన్నీ కూడా ముందుకు రావాలంటే దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేసినప్పుడే మేమెంతో మాకంతా జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఉన్నప్పుడే, విద్యాపరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా రిజర్వేషన్లు కల్పించినప్పుడే ఈ బలహీన వర్గాలన్నీ కూడా బాగుపడతాయని చెప్పి, మరి బలహీన వర్గాలకు బలంగా ఉన్నటువంటి, అండగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు సూచిస్తూ ఆ రోజు భారత్ జోడో యాత్ర అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజలందరూ కనుక కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే తప్పకుండా మేము కులగణన చేస్తామని ఇచ్చినటువంటి మాట ప్రకారం మరి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అప్పుడు ఉండి పాదయాత్ర చేసినటువంటి డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇద్దరు కూడా జోడెడ్ల బండిలాగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరి క్షేత్రస్థాయిలో ఆ రోజు మనందరం తిరిగినాం, ప్రజలకు మాట ఇచ్చినాం, మన రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిరని చెప్పి కులగణన చేసి చూపెట్టాలని చెప్పి చేసి చూపించి దేశంలో ఇవాళ చరిత్ర పుటలలో ఇవాళ సువర్ణ అక్షరాలతో లిఖించే రోజుగా ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని సంవత్సరాలుగా ఏళ్ళ కొద్ది ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో, ఎస్సీ కులాలకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లును కూడా దేశంలోనే మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకొచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి సూచనలతో చేయడం జరిగింది. మరి కేవలం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఈ విధానం అమలు జరిగితే దేశంలో ఉన్నటువంటి